నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. ఇవాళ మీ ముందుకు ఒక అద్భుతమైనటువంటి గెస్ట్ని తీసుకొచ్చిన. తెలంగాణ వ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలంటూ ఇటు ప్రతిపక్షాలు, అధికార కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేపెడతా ఉన్నాయి. సో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో మాటిచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ 42%కి రిజర్వేషన్ ఇచ్చేందుకు తెలంగాణ వ్యాప్తంగా కులగన్న సర్వే చేపట్టింది. సర్వేలో 56% బీసీలు ఉన్నాయంటూ లెక్కలు తెచ్చింది. కానీ ఆ లెక్కలు తప్పంటూ ప్రతిపక్ష నాయకులు ఓవైపు బీసీ సంఘాలు లడాయి చేస్తున్నాయి. కేవలం మీడియాలో చేస్తూ ఉన్నాయి కానీ కోర్టు దాకా పోవట్లేదంటూ ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు. అంటూ ప్రొఫెసర్ కంచాయిలయ లాంటి వాళ్ళు మన కులగణను వాళ్ళు అప్రిషియేట్ చేసిరు. ఒక అద్భుతమైనటువంటి ఆర్టికల్ రాసిరు. ఇది మనకు ఒక గుడ్ విల్ లాంటిది, దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలంటూ సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంచాయిలయాన్ని పొగుడుతున్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో మీకు అర్థమవుతుంది, ఇప్పటికే మనం కంచాయిలయ గారి దగ్గరికి వచ్చినాం ప్రొఫెసర్. సో ఒక్కసారి ముఖ్యమంత్రి ఏమన్నాడో ఆ వీడియో చూద్దాం, తర్వాత ఐలయ్య గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఎవరు కూడా ఎక్కడ ఛాలెంజ్ చేస్తలేరు, మైకుల ముందు ఛాలెంజ్ చేస్తారు, ఇది తప్పు ఉంది అది తప్పు ఉందని. ఎందుకంటే మన ప్రాసెస్ 100% కరెక్ట్ ఉంది కాబట్టి కోర్ట్ ఆఫ్ లా ఉంది, కానీ ఇంకో దగ్గర కానీ ఎవరు ఛాలెంజ్ చేస్తలేరు దీన్ని. ఇవాళ పెద్ద ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారు సాక్షిలో ఒక పెద్ద ఆర్టికల్ రాసింది మనం చేసిన కులగణన మీద. ఆయన సోషల్ సైంటిస్ట్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారు ఈరోజు సాక్షిలో ఒక పెద్ద ఆర్టికల్ రాసింది, అభినందించుకుంటా. ఆయన ఎవరు నన్ను తీసుకు ఒప్పుకునేవాడు కాదు, మీకు అందరికీ తెలుసు కదా. కంచ ఐలయ్య అంటే ఈజ్ అ బిగ్ క్రిటిక్. అట్లాంటి క్రిటిక్ కూడా ఈ రోజు మన ప్రభుత్వాన్ని, మన కులగణని అప్రిషియేట్ చేసుకుంటూ ఒక ఆర్టికల్ రాసిందంటే మన నాయకులకు ఎంత బలం ఇది, మన నాయకులు ఎంత అసలు ఎంత. సో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక క్రిటిక్, ఒక ప్రొఫెసర్ మన కులగణను ఎంత బాగా ఆయన రాసిరు అనేది చెప్పారు. ఆ వీడియో మీకు చూపించినాం. సో ప్రస్తుతం మనతో పాటు కంచ ఐలయ్య గారు ఉన్నారు, మాట్లాడదాం. ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలను చూస్తూ ఉంటే ఐలయ్య గారికి ఏమనిపిస్తుంది? సార్ నమస్తే. సో ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఐలయ్య గారిని ఉద్దేశించి, ఆ ఆర్టికల్ని ఉద్దేశించి కులగన్న గురించి మాట్లాడారు. సో ఎందుకు ఆ కులగన్నని మీరు అప్రిషియేట్ చేయాలనిపించింది? ఎందుకు అంత క్లియర్గా ఆర్టికల్ రాయాలనిపించింది? ఈ ప్రభుత్వం చేసిన కులగణన దేశం మొత్తం మీద పాదయాత్ర, ఏది భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ, అంతకుముందు నుంచి మేము అందరం కూడా ఈ దేశంలో ఒక నిర్దిష్టమైన మార్పు రావాలి అంటే బీసీలకు సంబంధించిన విషయంలో బీసీల సంఖ్య యాక్చువల్గా ఎంత ఉన్నదో తేల్చాల్సిన అవసరం ఉంది. అది కేంద్ర ప్రభుత్వం 2011లో జరిగిన సెన్సెస్ తర్వాత 2021లో సెన్సెస్ చేయాల్సి ఉండే. కానీ ఆ 2021లో ఈ కరోనా వల్ల మేము సెన్సెస్ చేయలేకపోతున్నామని ఇప్పటివరకు చేయలేదు. ఆ సెన్సెస్లో ఖచ్చితంగా దేశంలో బీసీ కులగణన, మిగతా అప్పర్ కాస్ట్ల యొక్క కులాల లెక్కలు కూడా పూర్తిగా తీయాలనేది బ్యాక్వర్డ్ క్లాసెస్ మెయిన్గా డిమాండ్ చేస్తున్నాయి. నేను దాని మీద దేశం మొత్తం మీద చాలా ప్రచారం చేశాం, చాలా వ్యాసాలు రాసిన. తర్వాత చాలా కాలం కాంగ్రెస్ కూడా దాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే కాంగ్రెస్ 2011లో చేసిన జనాభా లెక్కలలో ఆనాడు కాంగ్రెస్ కులాల లెక్కలు తీయలే. కానీ అంతకుముందు బీజేపీ 1999 నుంచి 2004 వరకు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అద్వానీ హోమ్ మినిస్టర్ స్వయంగా మేము ఖచ్చితంగా కులాల లెక్కలు తీస్తామని చెప్పాడు. కానీ వాళ్ళు తర్వాత దాన్ని వాళ్ళు పక్కకు పెట్టారు. కాంగ్రెస్ మళ్ళీ 2004 అధికారంలోకి వచ్చింది. 2014 వరకు వాళ్ళ అధికారంలో ఉన్న 2011లో వచ్చిన జనాభా లెక్కలలో కూడా వాళ్ళు చేయకపోవడం వల్ల ఆ డిమాండ్ అప్పుడు పెద్దదైతే వాళ్ళు ఏం చేశారు, సోషియో ఎకనామిక్ సర్వే అంటూ ఒకటి చేశారు. అప్పుడు చిదంబరం హోంమంత్రి. కానీ ఆ సర్వేను విడుదల చేయలేదు. దాంట్లో కులాల లెక్కలు ఉండే, దాన్ని విడుదల చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఇది ప్రాపర్ సర్వే జరగలేదు, సెన్సెస్లో భాగంగా జరుగుంటే అక్యురసీ ఎక్కువ ఉండేదని ఏదో ఒక కారణం చెప్పారు. నరేంద్ర మోడీ ఓబీసీ అని చెప్పుకొని ప్రధానమంత్రి అయ్యాడు. అంతకుముందు బీజేపీ కూడా కులాల లెక్కలు తీస్తామని చెప్పింది. ఇప్పుడు 2025లో వాళ్ళు జనాభా లెక్కలు చేయాల్సి ఉంది.
దాంట్లో నేషనల్ జనాభా లెక్కలు చేయాలి అనే డిమాండ్ దేశం మొత్తం మీద ఉంది. దాన్ని కాంగ్రెస్ ఇప్పుడు చేయాలి అని ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత 2023లో ఇక్కడ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ చాలా మీటింగ్లలో చెప్పాడు, మేము తెలంగాణలో వస్తే ఇక్కడ కులగణన చేసి దీన్ని ఒక మోడల్ చేస్తాం, చేస్తే ఈ మోడల్ తోటే భారతదేశ ప్రభుత్వాన్ని కూడా ఒత్తిడికి గురి చేసి 2025లో వచ్చే జనాభా లెక్కలలో బీసీ కులాలను, జనరల్ కులాలను మొత్తం కులాల లెక్కలు తీసే ఒత్తిడి తెస్తామని చెప్పాడు. తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం జీవో తెచ్చింది. ముందు వాళ్ళు యాక్చువల్గా బీసీల లెక్కలే తీద్దామనుకున్నారు, కాదని మేము అందరం కూడా అడిగాము. తర్వాత వాళ్ళ ఏఐసిసి నుంచి రాహుల్ గాంధీ కావచ్చు, లేదా ఖర్గే గారు కావచ్చు, లేదు ఖచ్చితంగా ఇది ఫుల్ స్కేల్ జనాభా లెక్కలే కావాలి, కులగణన చేయాలి, అన్ని కులాల లెక్కలు తీయాలని వాళ్ళు చెప్పారు. ఈ ప్రభుత్వం ఒప్పుకుంది. ఇంకోటి గమనించాల్సింది ఏంటి అంటే, దేశం మొత్తం మీద బ్రాహ్మలు, వైశ్యులు అంటే కోమట్లు, క్షత్రియులు, తర్వాత కాయస్థులు అనే ఈస్టర్న్ ఇండియాలో ఉన్న అప్పర్ కాస్ట్లు, వెస్టర్న్ ఇండియాలో ఉన్న కత్రి అనే అప్పర్ కాస్ట్లు, రిజర్వేషన్ బయట ఉన్న వాళ్ళందరూ కూడా కులాల లెక్కలు తీయడానికి వ్యతిరేకం. ఓకే. పెట్టుబడిదారులు కూడా కులాల లెక్కలు తీయడానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇక్కడ మన దగ్గర రెడ్లు, వెలమలు, కమ్మలు, బ్రాహ్మలు, వైశ్యులు, ఇక్కడున్న మార్వాడీలు, వీళ్ళందరూ కూడా ఈ కులాల లెక్కలు తీయొద్దనే అభిప్రాయంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చిన ఆయన, కానీ రెడ్లు కులాల లెక్కలు తీయడానికి సుముఖంగా లేరు. అయినా వాళ్ళు మొట్టమొదటిసారి ఒక శాస్త్రీయబద్ధమైన జనాభా లెక్కలు ఈ రాష్ట్రం వరకు కులగణనతో సహా సోషియో ఎకనామిక్ సర్వే చేయించారు. చేయించిన తర్వాత ఆ ప్రక్రియలో మొత్తములో ఇన్వాల్వ్ అయి ఉన్న ఓబీసీ మేధావులు కానీ, ఆ ప్రక్రియను వ్యతిరేకించకుండా సైలెంట్గా ఉన్న బీజేపీ కానీ, లేదా బీఆర్ఎస్ కానీ ముందు తీయాలనా వద్దా అనే దగ్గర వాళ్ళు ఏమనలే. కానీ బీసీ మేధావులంతా నా మిత్రులతో సహా కావాలని తిరిగిన వాళ్ళే, తర్వాత రౌండ్ టేబుల్స్ పెట్టిన వాళ్ళే, కాంగ్రెస్ మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడిన వాళ్ళే. తర్వాత కొంతమంది ఈ కాంగ్రెస్ వాళ్ళు రూపొందించిన క్వశ్చనేర్, అంటే ప్రశ్నావళి ఏదైతుందో దాన్ని ప్రిపేర్ చేయడంలో కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళే ఉన్నారు. రైట్. ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఇంతకుముందు ఏ ప్రభుత్వం చేయనట్లు ఈ తెలంగాణ ప్రభుత్వం ప్లానింగ్ మినిస్ట్రీకి ఈ కులగణన చేసే బాధ్యతను అప్పచెప్పింది. ప్లానింగ్ మినిస్ట్రీ తర్వాత ఈ లోపట లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన విషయం హైకోర్టులో ఉంటే ఆ హైకోర్టు కూడా ఒక స్పెషల్ అధికారిని అపాయింట్ చేయండి, ఆయన కూడా ఈ కులాల లెక్కలను తీసి ఈ 42% ఇవ్వాలన్నా, 27% ఇవ్వాలన్నా, లేదా కేసీఆర్ ఇచ్చినట్టు 18% ఇవ్వాలన్నా లోకల్ బాడీస్లో ఇవి తేల్చాల్సి ఉంటుందని హైకోర్టు చెప్పింది. ఆ కమిషన్, ఆ జడ్జిని కూడా వీళ్ళు అపాయింట్ చేశారు. కులగణన లెక్కలు జరిగినాయి. ఎట్లా జరిగినాయి? వీళ్ళు 56 ప్రశ్నలు తయారు చేశారు. ఈ 56 ప్రశ్నలలో ఇంటి యజమాని పేరు, ఆ ఇంట్లో ఉన్న సభ్యుల పేర్లు, వాళ్ళ కులము, ఆ కులము రిజర్వేషన్లకు వస్తుంది, ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఓసీనా, ఇవన్నీ దాంట్లో కాలమ్స్లలో ఉన్నాయి. తర్వాత వాళ్ళకున్న ఉద్యోగ వనరు, ఆర్థిక వనరు, వాళ్ళకున్న స్థిరాస్తులు, చరాస్తులు, ఇవన్నీ కూడా దాంట్లో నమోదు చేయబడ్డాయి. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే 150 హౌజెస్ని ఒక బ్లాక్గా నిర్ణయించి ఒక్కొక్క ఎన్యుమరేటర్ని ప్రభుత్వము
ఆ 150 ఇండ్ల లెక్కలు జనాభా లెక్కలు తీయడానికి కేటాయించింది. నార్మల్గా ఈ పద్ధతి నేషనల్ సెన్సెస్లో కూడా ఇట్లా చేయరు. ఓకే. ఇది చాలా పకడ్బందీ పద్ధతి. ఇప్పుడు ఈ లెక్క 50 రోజులు మొత్తము కొన్ని 1,00,000 మందికి పైగా ఎన్యుమరేటర్లను పెట్టి 50 రోజులు మొత్తము తెలంగాణ గ్రామాలలో పట్టణాలలో లెక్కలు తీశారు. ఆ లెక్కలు 50 రోజుల తర్వాత వాటిని కంప్యూటరైజేషన్ కోసం వాటిని వాళ్ళు ఏం చేశారు, క్వశ్చనీర్లు అన్నీ అడిగి ప్రశ్నలన్నీ అడిగి ఆ ప్రశ్నావళికలో ఇంకొక లక్షణం ఉంది, అది ఎవరికి తెలియదు. అది ఎస్సీలలో ఏ కులాలు ఉన్నాయి లిస్టులలో ఇప్పటి వరకు రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఆ రిజర్వేషన్లు ఇచ్చే మొత్తము పేర్లు లిస్టుల పేర్లన్నీ ఉన్నాయి. 56 కులాలు ఎస్సీలు ఉంటే 56 కులాలే ఉన్నాయి. తర్వాత బీసీలలో మొత్తం కులాలు ఉన్నాయి. తర్వాత బీసీసీ అనే ఒక గ్రూప్ ఉంది, అది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ దళిత్ నుంచే వచ్చిన వాళ్ళది మొత్తం లిస్ట్ ఉంది. తర్వాత బీసీఈ అని ఒక గ్రూప్ ఉంది. ఈ బీసీఈలో ముస్లిం బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు. ఈ లిస్ట్ ఎప్పుడు తయారు చేసింది? రాజశేఖర్ రెడ్డి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2006 ఆ ప్రాంతంలో ముస్లిం వెనుకబడిన తరగతులకు 5% రిజర్వేషన్ ఇస్తూ ఒక జీవో తెచ్చాడు. అప్పుడు ఎవరెవరు దీని కిందకు వస్తారో మొత్తము లిస్టు తయారు చేసి ఉంది. ఆ లిస్టు దగ్గర 60 కులాలు ఉన్నాయి దాంట్లో. ఇది కాకుండా జనరల్ ముస్లింలు ఉన్నారు. ఈ జనరల్ కులాల లిస్టు కూడా ప్రభుత్వము అదే ప్రశ్నావళిలో పొందుపరిచింది. దాంట్లో 18 కులాలు జనరల్ కులాలు ఉన్నాయి. అంటే అయ్యంగారు దగ్గర నుంచి మొదలుకొని ఇవన్నీ కూడా ఆల్ఫాబెటికల్గా ఆర్డర్ చేశారు. కులాల పేర్లన్నీ ఆల్ఫాబెటికల్గా చేస్తే జనరల్ కాస్ట్లలో అయ్యంగారు నుంచి మొదలుకొని బ్రాహ్మణులు, వైశ్యులు, దాంట్లో షెట్టీలు, తర్వాత గుప్తాలు, అక్కడి నుంచి వెలమల వరకు 18 కులాలు ఉన్నాయి. ఇవి దేశం మొత్తం మీద ఉన్న కులాలు. ఈ లిస్టు ఎన్యుమరేటర్ల దగ్గర ఉన్నది. ప్రతి ఇంటికి పోయి నువ్వు దేంట్లోకి వస్తావు అని అడిగారు. అడిగి దేంట్లోకి వస్తామంటే వాళ్ళది నమోదు చేసి వాళ్ళ సంతకాలు తీసుకొని అవి 12 పేజీల బుక్లెట్, అది ఆ బుక్లెట్ను కోడింగ్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేశారు. అవన్నీ మొత్తం ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేశారు కదా, దాంట్లో నేను కూడా సభ్యుడిని. రేపు అది మొత్తం ఆ లెక్కలు చూడాల్సి ఉన్నది. అయితే 4th ఫిబ్రవరి నాడు ప్రభుత్వము అసెంబ్లీలో బ్రాడ్ పర్సంటేజెస్ డిక్లేర్ చేశారు. ఈ బ్రాడ్ పర్సంటేజెస్లో ఏమిటి ఇప్పుడు కాంట్రవర్సీ అయింది? ఒకటి బీజేపీ కాంట్రవర్సీ, బీజేపీ పెద్ద ఎత్తున అపోజ్ చేసేది. 10.08 ముస్లిం ఓబీసీలు నమోదు చేసుకున్నారు. ఇది ఎవరో చెప్పి చేయించింది కాదు. ఆ కులాల పేర్లు చెప్తే దాంట్లో గంగిరెడ్ల, గుడ్డేలుగులు ఆడించేటోళ్ళు, ఊపిది రోడ్ల మీద వేసేటోళ్ళు, పీరీలు ఎగిరేటోళ్ళు, లేదా రకరకాల, తర్వాత రోడ్ల మీద ఈ కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, 300-400 ఏండ్లలో ముస్లిం రాజుల పరిపాలన కాలంలో ఎవరైతే అడుక్క తినే కులాలు, శూద్రులలో ఆర్టిజాన్ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ, ఎవరైతే ప్రభుత్వం ఉన్నది కనుక ముస్లిం ప్రభుత్వం వాళ్ళకి పోతే మనకు బతుకుదెరు అవకాశాలు ఎక్కువ వస్తాయని వాళ్ళు దాంట్లోకి పోయినరు. వాళ్ళు ఇప్పటికీ బీసీలుగానే ఉన్నారు. వాళ్ళందరూ దీంట్లో నమోదు చేసుకున్నారు. కానీ సార్ ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే బీఆర్ఎస్కు, బీజేపీకి, ఇక ఇతర బీసీ సంఘాలకు,
వీళ్ళందరికీ తప్పు అంటున్నటువంటి లెక్క నేను అదే ఐలయ్యకి ఎట్లా కరెక్ట్ అనిపించింది? ఐలయ్యకు ఒక్కనికే కాదు, తెలివి ఉన్నోళ్ళు ఎవరైనా ఆ క్వశ్చనీర్ చూసిన వాళ్ళు, ఈ లెక్క చేసిన వాళ్ళు, దాని ప్రక్రియ చూసిన వాళ్ళు, ఒకటి వీళ్ళు ఈ లెక్క తప్పనడానికి ఏ లెక్క ఆధారంగా అంటున్నారు? ఏదో ఒక లెక్క ఉండాలి కదా. ఇప్పుడు తప్పన్నారు వీళ్ళు. ఇంతకుముందు కులాల లెక్క ఏ లెక్కని బట్టి, ఇప్పుడు నీది ఒక కులం ఉంది, నీ కులం లెక్క రేపు కులాల లెక్క ఇంకా బయటికి రాలేదు, ఎన్ని సంఖ్య ఎంత ఉన్నది, పర్సంటేజ్ ఎంత ఉన్నది, అది వస్తుంది. వస్తే నా కులం గింతే ఉన్నదా అని నువ్వు అంటావు. గింతే ఉన్నదా అనడానికి కాదు, ఇంతకంటే ఎక్కువ ఉన్నది అనడానికి ఇంతకుముందు ఒక లెక్క ఉండాలి కదా. అవును, దానికి బీజేపీ నాయకులు ఏ లెక్క చూపెట్టి తప్పంటున్నారు, లేదా బీఆర్ఎస్ నాయకులు ఏ లెక్క చూపెట్టి తప్పంటున్నారు? మరి ఎట్లా ఈ బీసీ సంఘాలు ఎట్లా గతంలో ఓసీల సంఖ్య తక్కువ ఉండే, ఇప్పుడు ఓసీల సంఖ్య పెరిగింది, బీసీల సంఖ్య 50%, ఓసీల సంఖ్య తక్కువ ఉండే అనేది ఏ లెక్క ప్రకారం అంటున్నారు బీసీ నాయకులు? మీరు అడగాలి కదా. ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం 2011 ఒకరు అంటారు, లేదు ఇంటింటి కుటుంబ జనాభా 2011లో కులాల లెక్క లేదు, సర్వేనే లేదు. లేనప్పుడు నీకు అంత అప్పుడు ఓసీల లెక్క నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఓసీల లెక్క ఎక్కడి నుంచి వచ్చింది? నేను చెప్తే ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళు సరిగా చూడకుండా మాట్లాడుతున్నారు. ఒకటి 1931లో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన లెక్కల ఆధారంగా అంచనా. ఓకే, ఆనాడు మనది నిజాం గవర్నమెంట్. నిజాం గవర్నమెంట్లో మహారాష్ట్ర ప్రాంతం ఉండింది, కర్ణాటక ప్రాంతం ఉండింది. తర్వాత ఆనాడు ఏ సైంటిఫిక్ ఆధారంగా క్వశ్చనర్ తయారు చేశాను బ్రిటిష్ గవర్నమెంట్. తర్వాత ఆనాడు తెలంగాణ గ్రామాలలో ఎన్ని గ్రామాలకు పోగలిగే ఎన్యుమరేటర్లు, ఎవరైతే ప్రశ్నావళిని నింపడానికి పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఏ భాషలో ఎడ్యుకేటెడ్ వాళ్ళంతా. ఆనాడు ఉర్దూ వచ్చిన వాళ్ళు పట్టణ ప్రాంతాల్లో కొద్దిగా చేశారు, గ్రామాలలో కొంత చేశారు. అది ప్రజలకేమో ఉర్దూ రాదు, అటు మరాఠీ, అక్కడ కన్నడ, ఇక్కడ గ్రామాలలో ఇది. 1931 సెన్సెస్ అబ్సల్యూట్లీ కౌంటబుల్ కాదు. ఎందుకు? ఈ మాత్రము సైంటిఫిక్ మెథడాలజీ లేదన్నాడు. ఇలా వీళ్ళు ఎవరైతే తప్పంటున్నారో, ఏ బీసీ సంఘం నాయకుడు 1931 సెన్సెస్ను స్టడీ చేసిండు? బీసీ సంఘం నాయకులు చెప్తున్నారు కదా, 1931 సెన్సెస్ను ఈ సెన్సెస్ కంపేర్ చేసి, లేదా ఆనాడు సరిగ్గా వచ్చింది అని చెప్పగలిగి దాంట్లో ఓబీసీలు గింతుండ్రి, ఈ కులాలు ఇంతుండ్రి, ఆనాడు మొత్తం తెలంగాణ రాష్ట్రం రూపమైంది. రెండో లెక్క వీళ్ళు ఏం చూపెడుతున్నారు? 2014లో కేసీఆర్ చేయించిన ఒక్క రోజులో సమగ్ర సర్వే అవుతుందా? ఒక రోజులో ఎవరైనా చేస్తారా? వాళ్ళు మరి కేటీఆర్ అంటుడు కదా, మేము ఒక్కటే రోజులో చేసినాం, పొద్దున మొదలు పెడితే సాయంత్రం దాకా ముంబైలో ఉన్నాడు, ఢిల్లీ ఉన్నాడు కూడా ఈ సర్వేలో పాల్గొన్నాడు, ఈ మీరు చెప్పిన సర్వేలో ఎవరు పాల్గొన్నారు? నీకు అంత ధైర్యం ఉంటే ఈ మాత్రము పర్సంటేజ్ అయినా ఎందుకు రిలీజ్ చేయలేను? నీకు ధైర్యం ఉండే కదా. నువ్వు ఒక్కరోజు నీ ప్రశ్నావళి ఏందో తెలియదు, రైట్? తర్వాత నువ్వు ఏ కులంలో ఎంత వచ్చిందో నువ్వు లెక్క చెప్పలే. తర్వాత నువ్వు మొత్తం ముస్లింలను, బీసీఈ అనేది ఒక ముస్లిం గ్రూప్ ఉన్నది. ఓకే, ముస్లిం గ్రూప్ అక్కడ ఉన్నదా లేదా? 4% రిజర్వేషన్ కేసీఆర్ టైంలో ఇచ్చిండా లేదా? బీసీఈ ఉండగా మొత్తం ముస్లింలను ఓపెన్ కేటగిరీలు ఎట్లా చూపెట్టినావు? మొత్తం ముస్లింలను ఓపెన్ కేటగిరీలో చూపెట్టి దాదాపు 7% జనరల్ కేటగిరీలు ఉన్నాయని చెప్తున్నావు. మొత్తం ముస్లింలు దగ్గర 12.5% వాళ్ళు ఓపెనే అంటున్నావు. మరి బీసీఈ ఎట్లా ఇచ్చినావు? టోటల్ తప్పు కాదు. రెండవది, వీళ్ళకు ఇప్పుడు ముస్లిం బీసీలు 10.08 వచ్చిండ్రు. మరి నా వ్యాసాలు కూడా లెక్కలు ఉన్నాయి. నాన్ ముస్లిం బీసీ అంటే దాంట్లో అన్ని కులాలు ఉన్నాయి, కొంత క్రిస్టియన్లు ఉన్నారు, తర్వాత ఇక్కడో అక్కడ బుద్ధిస్టులు ఉండొచ్చు, వీళ్ళంతా నాన్ ముస్లింలు. అంటే వీళ్ళు 46.25 ఏమో ఉంది, అది ఎగ్జాక్ట్గా నాకు పాయింట్ది ఎగ్జాక్ట్ గుర్తులేదు, 46 అండ్ సంథింగ్. ఇది ఈ 46 ఎట్లుంటుందని బీసీ మేధావి వర్గం కూడా, ఎవరైతే ప్రశ్నావళి తయారు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ప్రెస్ కాన్ఫరెన్సు
అసెంబ్లీ అయినాక 3వ రోజు పెట్టిండ్రు. అవును 46 కాదు, ముస్లిమేతర బీసీలు 46 కాదు అని నువ్వు ఏ లెక్క ఆధారంగా మీరు చెప్తున్నారు? ఓకే, మీకు లెక్క ఏంది? కేసీఆర్ చేసింది లెక్క. దాన్ని ఒక మేధావి అయిన వాళ్ళు ఎవరైనా దాన్ని ఒక లెక్కగా సర్వేగా తీసుకుంటారా? మేధావి అయితే ఒక్క రోజులో నువ్వు చేసి నీ ప్రశ్నావళి ఏంది? నువ్వు కులాలను పేర్లు ఇచ్చినవా? ఓపెన్ కులాల పేర్లు ఏమేమి ఇచ్చినావు? హైదరాబాద్లో ఎవరున్నారు, ఊళ్ళల్లో ఎవరున్నారు, తెలంగాణలో ఎవరున్నారు అన్నాడు ఇచ్చిండ్రా? సర్వేయర్లు ఎవరు చేసిండ్రు? ఏ ఎంప్లాయ్ చేసిండ్రు? ఇక్కడ ఒక లెక్క ఉంది, ఎవరెవరిని ఇన్వాల్వ్ చేసిండ్రో టీచర్లందరినీ ఇన్వాల్వ్ చేసినామని గవర్నమెంట్ చెప్తుంది. రాలేదా వాళ్ళు? అంగన్వాడీలో పనిచేసిన వాళ్ళు ఇన్వాల్వ్ చేసినామంటుంది, ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ చేసినామని లెక్కలు చెప్తున్నారు. ఎన్ని రోజులు చేసి 50 రోజులు చేసిన లెక్క తప్పవుతుంది, ఒక్కరోజు చేసిన లెక్క రైట్ అవుతుందా? అంటే అరే ఇప్పుడు మనకు మన శత్రువు ప్రభుత్వమే కావచ్చు, రైట్? రేపు నేషనల్ బీజేపీ కులగణన చేస్తుంది, రైట్? అది ఆ బీజేపీ చేత కులగణన చేయించి తెలంగాణలో కూడా చేస్తారు కనుక దానికి దీనికి ముస్లింలది, వాళ్ళు ముస్లింలు మేము బీసీలో పెట్టమంటున్నారు. వాళ్ళు అదే అంటారు కదా, అసలు బీసీలను ఈ బీసీల దాంట్లో అసలు ముస్లింలు ఇంక్లూడ్ చేయొద్దు, ఇంక్లూడ్ చేసినందుకే 56% వస్తున్నది. సో వాళ్ళు ఇంక్లూడ్ చేయొద్దు, వాళ్ళ సపరేట్ వీళ్ళ సపరేట్ అనేది వాళ్ళు ఫైట్ చేస్తారు. సో మేము బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీజేపీ నాయకులు చెప్తున్నారు. బీజేపీ నాయకులకు ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? మేము వస్తే 4% రిజర్వేషన్ తీసేస్తామంటున్నాం. ఓకే, నువ్వు నేషనల్ లెవెల్లో కాస్ట్ సెన్సస్ చేసి మొత్తం భారతదేశంలో ముస్లింలను బీసీ గ్రూప్ బయటపెట్టు. అప్పుడు రిలీజన్ ఒక హిందువులకు మాత్రమే రిజర్వేషన్లలో లెక్క ఉంటుంది, వాళ్ళను బీసీ కేటగిరీలో పెడతాము. మేమందరం ఏమడుగుతున్నాము? అరే మీరు బీసీలు ఎంతమందో ఓసీలు ఎంతమందో మీ జనాభా లెక్కల ప్రకారం తేల్చమని అడుగుతున్నాం కదా. మీ దగ్గర సెన్సస్ చేసి అసలు ఇది రేపు కోర్టుకు పోతే కూడా ఈ తెలంగాణ గవర్నమెంట్ దాన్ని కోర్టు ఒప్పుకోకపోవచ్చు. అని మీరు అన్నారు సార్, కోర్టుకు పోతే అంటున్నారు. ముఖ్యమంత్రి కూడా ఆ మాట మనం ఇంట్రడక్షన్లో చూస్తున్నాడు. అందరూ టీవీ డిబేట్లలో, మీడియాలో, సోషల్ మీడియాలో బాగానే ఈ తప్పుడు లెక్కలు కాకి లెక్కలు అంటున్నారు. మరి కోర్టు ముందు పోయేందుకు ఫైట్ చేస్తలేరు అంటున్నాడు. ఎందుకు కోర్టులకు పోతలేరు అంటారు? ఇప్పుడు టోటల్ అబద్ధాలు చెప్పి ఎవరినైనా బదనాం చేయొచ్చు. బీసీ మేధావులకు అర్థం కాదు ఏంటి అంటే, ఒక మోడల్ ఫామ్ అయింది తెలంగాణ గవర్నమెంట్ ఈ లెక్కలు తీయించడం వల్ల. దీంట్లో అక్యురసీ ఉన్నదా లేదా అనేది ఇంతకుముందు లెక్కలు లేవు. ఉంటే నాకు ఇవ్వండి, నేను ఓపెన్ డిబేట్కి వస్తా. కానీ ఎందుకు సార్ బీసీ నాయకులే బీసీ కులాలు అభివృద్ధి చెందుతుంటే 42% రిజర్వేషన్ వస్తుంటే వాళ్ళు ఎందుకు అడ్డుకుంటారు? నేను 42% కాంగ్రెస్ ప్రభుత్వం మేము వస్తే 42% లోకల్ బాడీస్కు రిజర్వేషన్ పెంచే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ 42% పెంచడానికి కావలసిన పునాది ఏంది? ఈ లెక్క. దీని ఆధారంగా వాళ్ళు కేంద్రానికి రాశారు. కేంద్రం కాన్స్టిట్యూషన్లో 9th షెడ్యూల్లో అమెండ్ చేసి పెట్టాల్సింది కేంద్రమే కదా. అది పెట్టకుండా నువ్వు ఇయ్యమని అడిగితే అంటే ఏమైనా అర్థం ఉంటుందా? ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది, తర్వాత అసలు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని పద్ధతిలో కులగణన ఒకటి జరిగింది. ఇది ఒక బేస్. ఓకే, ఈ బేస్తో నువ్వు కేంద్రం నడు వంచాలి. ఎవడైనా మీరు చేయండి. మీరు చేస్తే ఆ కేంద్రం రేపు చేసే జనాభా లెక్కల ప్రకారము ఇప్పుడు సపోజ్ ఇక్కడ తెలంగాణ పాత 10 జిల్లాలు ఇప్పుడు 31, 32 ఎన్నో ఉన్నాయి. ఈ మొత్తంలో వచ్చిన 46.25 నాన్ ముస్లిం బీసీలు ఉన్నారు. రేపు ఢిల్లీలో చేసే కులగణనలో అది 52 వస్తుంది అనుకుందాం. ఓకే, వీళ్ళు అడిగేదాని ప్రకారం అది కరెక్ట్, ఇది తప్పు. దాన్నే పరిగణలోకి తీసుకుంటాం. ఎక్కువ ఉంది కాబట్టి, ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కోర్టులు నేషనల్ పార్టీ కాదు, సెన్సస్ రిజిస్ట్రార్ అండ్ సెన్సస్ కమిషనర్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, ఇక్కడ ప్లానింగ్ కమిషన్కు జనాభా లెక్కలు తీసే అధికారం లేదు. ఓకే, రైట్. కొన్ని ఇప్పుడు కర్ణాటక ఉంది, బీసీ కమిషన్ ద్వారా జనాభా లెక్కలు చేయించింది. అది 4-5 దఫాలు ఆగిపోయింది, 3-4 ఏళ్ళ మీద చేశారు. తర్వాత అది అంత సమస్యలు వచ్చి లింగాయతులు ఒక లింగాలు అక్కడ వ్యతిరేకించడం వల్ల ఆపేశారు. బీహార్లో ఒక దగ్గర చేశారు, అది 4-5 సార్లు బ్రేక్ అయ్యి కోర్టులు అడ్డం పడి
ఇక్కడ వీళ్ళు మధ్యలో కోర్టుకు పోయినా కోర్టు బట్టి లేదు లేదు అది కరెక్ట్ ప్రాసెస్ నడుస్తుంది నడవనియండి అన్నారు. ఎవరు ఆపినరు? ప్రాసెస్ మొదలైంది. కొంతమంది మేధావులు నాతో పాటు రాహుల్ గాంధీ 5వ తారీఖు డిసెంబర్ అనుకుంటా ఏది బోయిన్పల్లి కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర రాహుల్ గాంధీ ముందు ప్రశ్నావళి పెట్టి ఆయన కూడా ఒక ఉపన్యాసం ఇచ్చి తర్వాత 6వ తారీఖు నుంచి ఎన్యుమరేషన్ మొదలవుతుంది, 6, 7, 8 అన్ని ఈ స్టిక్కర్లు వేస్తారు, 9 నుంచి ప్రారంభమైందని ప్రకటన చేసిపోయారు. నాతో పాటు చాలామంది వచ్చి మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళు తర్వాత పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసి ఈ లెక్క అంతా తప్పంటే అంటే ఏ లెక్క రైట్ మరి? ఇంకా మీరు తీస్తారా? పోనీ మీరు కొంతమంది పోయి మొత్తం జనాభా లెక్కలు తీసుకొచ్చి రాదంటే చూద్దాం. కానీ ఐలయ్య గారు ప్రధానంగా బీసీ సంక్షేమ సంఘాలు బీసీల కోసం కొట్లాడుతున్నామని కొంతమంది, ఇప్పుడు ఆర్ కృష్ణ కావచ్చు, జాదుల సీన్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, వీళ్ళంతా బీసీలను ఏదో అభివృద్ధి చేద్దామని పోయేటోళ్ళు ఎందుకు మరి బీసీల అభివృద్ధి వీళ్ళకు మ్యాథమెటికల్ సెన్స్ ఏమన్నా ఉందా? అంటే బీసీల అభివృద్ధి పేరుతో నువ్వు సంఘాలు పెట్టుకోగానే అయిపోద్ది, చేయిస్తావా నువ్వు? మరి మీరే ఎందుకు మీరే ఎన్నికలలో పోయి ప్రజలు మొత్తం బీసీలు మీ వెంట ఉంటే మీరే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి రాష్ట్రాలు మీరే వెళ్ళొచ్చు కదా. ఆర్ కృష్ణ వెళ్ళొచ్చు లేదా శ్రీనివాస్ వెళ్ళొచ్చు. అంటే బీసీ సంఘం పెట్టుకోగానే కార్డులు వేసుకోగానే అయిపోయింది. మరి మీకు ఎంత పవర్ ఉంటే ఆ నరేంద్ర మోడీతో ఎందుకు చేయించారు? అసలు ఇది 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 పవర్ఫుల్ ఆర్గనైజేషన్ కాదు ఇది చేయడానికి. తెలంగాణ గవర్నమెంట్ మీరు ఢిల్లీని ఎందుకు అడిగారు? ఢిల్లీలో మీకు ఆర్ కృష్ణ రెడ్డి వాళ్ళ రాజ్యసభ మెంబరే కదా, చేయించరాదు ఒకసారి నరేంద్ర మోడీతో. తర్వాత దళితులు ఇంత మాట్లాడుతున్నారు, మందకృష్ణ మాదిగ వీళ్ళు ఢిల్లీలో చేయించండి. ఇప్పుడు అన్నీ ఎవడైతే కొద్దిగా చెప్తే వింటాడో వాన్ని బెదిరించుడు మనకు అలవాటే. వర్గీకరణ మీద కూడా మీరు అన్నట్టు లడాయి నడుస్తున్న చేతగాని ముఖ్యమంత్రి రాజీనామా చేయని అంటున్నాడు మందకృష్ణ మాదిగ. సో 11% రావాల్సింది 9% ఎట్లు ఇస్తారు మాదిగలకు అనేది ఆయన ప్రశ్న. అది ఇప్పుడు నువ్వు ఒకవైపు ఏమో బీజేపీలో ఉన్నావు, నువ్వు నరేంద్ర మోడీ భుజం మీద పడి ఏడ్చినావు ఒకసారి, బహిరంగ సభ పెట్టుకున్నారు. ఇక్కడనేమో రిజర్వేషన్ డివిజన్ కావాలని అడుగుతావు, సరే వాళ్ళు ఏదో చేసిండ్రు. మరి యూపీఎస్సీలో కేంద్ర జాబులలో మాదిగలకు ఐఏఎస్ ఐపీఎస్లు వద్దా? అది కదా దేశాన్ని నడిపే సంస్థ, అక్కడ అడగవు. కానీ ఇక్కడ మాత్రం మరి వర్గీకరణ అమలు అయిన తర్వాతనే ఉద్యోగాలే అంటున్నాడు కదా. మరి అరే నేను అనేది ఏంది, ఎవరైతే కొద్దిగా ఇది నీకు అందుబాటులో ఉన్నది, నరేంద్ర మోడీ నువ్వు పోయి ఇక్కడ జిమ్ఖానా గ్రౌండ్లలో పరేడ్ గ్రౌండ్లో మీటింగ్లు పెట్టి ఏడ్చుడు ఆర్పులు అన్నీ చేసిన వాళ్ళు నరేంద్ర మోడీ దగ్గర పోయి మళ్ళీ ఒకసారి పెద్దగా ఏడ్చి చేయించుకుంటే ఏంది? అంటే ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిపక్ష పార్టీ వచ్చింది కనుక అది ఒక 2-3 రాష్ట్రాల్లో ఉన్నది కనుక దాన్ని కూలగొట్టడానికి బీజేపీ వాళ్ళు ఏ ఎత్తుగడిస్తే ఆ ఎత్తుగడను అనుసరిస్తారు. అది బీసీలు కానీ ఎస్సీలు కానీ అగ్రకులాలు కానీ. నేను అనేది ఏంటి అంటే ఈ దేశంలో ఆ బీజేపీ తన ఇష్టం వచ్చిన పద్ధతిలో పరిపాలించుకుంటుంది, ఇష్టం వచ్చిన భాష వాడుతున్నారు, ఇష్టం వచ్చిన ప్రోగ్రాములు పెట్టుకుంటున్నారు. నువ్వు ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ మంత్రి ఈ లెక్కలు తప్పంటున్నావు, ముస్లింలను బీసీలలో మేము ఉంచామంటున్నావు. అరే రేపు నువ్వు నేషనల్ కాస్ట్ సెన్సస్ చేసి మొత్తం ముస్లింలను నువ్వు బీసీల బయట పెట్టు. ఎక్కడ ఏ రాష్ట్రంలో వాళ్ళు బీసీలు, బీహార్లో వాళ్ళు బీసీలలో ఉన్నారు. రేపు మీరు భాగస్వామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో 4% రిజర్వేషన్ ఉంది. రేపు అక్కడ కులగణన చేస్తారు, బయట పెడతావా? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కులగణన చేయిస్తే ముస్లింలు బీసీలు చూపెట్టవా? మరి బీసీ ఈయనేం చేస్తావు? బీసీ ఇప్పుడు అక్కడ అమలు అవుతుంది కదా, బీహార్లో ఉంది కదా. తర్వాత యూపీలో కూడా వీళ్ళు పాస్మందా ముస్లింల దగ్గరికి వెళ్ళి మీరు వెనుకబడి ఉన్నారన్నారు. నరేంద్ర మోడీ స్వయంగా 70% ముస్లింలు గుజరాత్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారన్నాడు. ఇవన్నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవడం అనేది ప్రజా ప్రయోజనం. ఏ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే ఆర్టిజాన్ కులాలు, తర్వాత వ్యవసాయక కులాలు, ఎస్సీలకు ఎస్టీలకు 2011 లెక్కలలో జనాభా లెక్కలు ఉన్నాయి, కానీ బీసీలకే లేవు. అగ్రకులాలు వద్దంటున్నాయి, ఆ లెక్కలు తీయొద్దంటున్నాయి.
సరే రెడ్లు వ్యతిరేకించిన తర్వాత ఇక్కడ ఉన్న మిగతా అగ్రకులాలు వ్యతిరేకించిన వీళ్ళు చేశారు. వీళ్ళు ఇంకోటి చూడండి ఏంటి అంటే ఒక్కసారి లెక్కలు తీయమనండి. 2014లో కేసీఆర్ జనాభా ఒక్కరోజు జనాభా లెక్కలు ఇంటింటి సర్వే చేయించినాడు. హైదరాబాదులో అగ్రకులాల సంఖ్య ఎంత, ఆ తర్వాత అగ్రకులాలు హైదరాబాద్కి ఎంత మైగ్రేట్ అయినలో చూడు. నువ్వు మొత్తము జూబ్లీ బంజారా హిల్స్ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ ఆ వెస్టర్న్ హైదరాబాద్ అంతా నార్త్ ఇండియా అప్పర్ కాస్ట్లు అన్నీ మైగ్రేట్ అయ్యి ఇండ్లు కొనుక్కున్నారు. ఓకే. తర్వాత మొత్తం హైటెక్ ఇండస్ట్రీ ఆనాటి నుంచి ఇప్పటికి బాగా పెరిగింది. ఎవరైతే తెలంగాణ వాదులు తెలంగాణ వస్తే మనకే అన్నీ వస్తాయి అనుకున్నారో మొత్తం హైటెక్ ఇండస్ట్రీ పెరిగింది. దాంట్లో తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు లేవు. మొత్తం నార్త్ ఇండియా తర్వాత ఈవెన్ తమిళనాడు ఈవెన్ బెంగాల్ అప్పర్ కాస్ట్ బ్రాహ్మణులతో సహా వచ్చి ఉన్నారు. 18 అప్పర్ కాస్ట్లు ఉన్నాయి దాంట్లో. అయ్యంగారు మొదలు పెడితే వెలమల వరకు మార్వాడీల సంఖ్య ఎంత పెరిగిందో తెలుసా? తెలంగాణలో చిన్న చిన్న కులాల అన్నిటికంటే ఎక్కువ మార్వాడీలు ఉన్నారు ఇప్పుడు. మీడియా వాళ్ళకి అర్థమవుతలేదా? స్ట్రీట్కి ఎవరి దుకాణాలు? మార్వాడి షాపులు. మీ ఊళ్ళో ఎవరి దుకాణం ఉంటుంది? మార్వాడి షాప్స్. మరి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు? ఇప్పుడు కురుమోళ్ళ సంఖ్య, కురుమోళ్ళ దుకాణాలు ఊరు ఉన్నాయా? గొర్రెలు ఉన్నాయా? మరి మార్వాడీలు వాళ్ళు రిజిస్టర్ చేసుకోలే కులగణలో. వాళ్ళ కులము జనరల్ ఉంది. తర్వాత ఐటీ సెక్టార్ ఎంప్లాయీస్ అంతా. తర్వాత మొత్తం రిటైర్డ్ ఆఫీసర్లు ఢిల్లీలో, కలకత్తాలో, బాంబేలో, లక్నోలో. ఢిల్లీలో ఉన్న వాళ్ళందరికీ గాలి బాగలేదని హైదరాబాద్లో మై హోమ్ ఇండ్లన్నీ కొనుక్కుంటున్నారు. మహాలక్ష్మి ఇండ్లన్నీ కొనుక్కుంటున్నారు. ఆదిత్య బంగ్లాలలో ఇండ్లన్నీ కొనుక్కుంటున్నారు. రియల్ ఎస్టేట్ కొనుగోలుదారులంతా నార్త్ ఇండియా అప్పర్ కాస్ట్లు. వాళ్ళంతా రిజిస్టర్ చేసుకున్నారు. ఆనాడు కేసీఆర్ 7% చూపెట్టిందంటే వాళ్ళందరినీ ఏం చేస్తావు మరి? ఈ తెలంగాణ ఉద్యమకారులంతా ఇప్పుడు వాళ్ళ మీద కొట్లాడి ఎల్లగొట్టమని చూద్దాం. ఎందుకంటే కమ్మలు 1914 కంటే ఒకసారి కమ్మల మైగ్రేషన్ లెక్కలు చూడమను. 2014 తర్వాత అంతకుముందు ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి 2014 అయిన కమ్మల మైగ్రేషన్ కంటే గత 10 ఏళ్లలో డబుల్ అయింది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు పోయే నష్టమే లేదు. ఇక ముఖ్యమంత్రి గారు వాళ్ళు, కానీ ఆస్తులు కొనుక్కుంటే వాళ్ళని ఎవ్వరేమి చేయలేరు. ఓకే. సో అది మార్వాడీస్ అయినా ఇంకెవరైనా అంతే. సో వాళ్ళని కదిలించే అవకాశం లేదు తెలంగాణ. ఏ రాష్ట్రం అయినా నువ్వు పోయి ఎక్కడైనా కొనుక్కోవచ్చు కదా. ఏ రాష్ట్రంలో నువ్వు ప్రభుత్వ రూల్స్ ప్రకారం నువ్వు ఆస్తులు కొంటావు, కంపెనీలు పెట్టుకుంటావు, నీ వాళ్ళనే తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తావు, వాళ్ళకి ఇండ్లు ఇస్తావు, బంగ్లాలు కడతావు. ఒక్క చిన్నజీఆర్ స్వామి రిలీజియస్ ఇండస్ట్రీ ఉందే, దాని చుట్టూ అప్పర్ కాస్ట్ మైగ్రేషన్ ఎంత ఉన్నదో చూడు. చిన్నజీఆర్ స్వామి రిలీజియస్ ఇండస్ట్రీ ఉంది ఆయనకి. అక్కడ రామానుజ అది ఉంది, ఇక్కడ ఇదోటి కొత్తది ఉంది. అది ఒక మనీ మింటింగ్ ఏరియా అది. ఓకే. అక్కడికి ఎక్కువ ఎవరు పోతారు? ధనవంతులు. ఎవరు మైగ్రేట్ అయినరు? ఆయన ఏ సొసైటీ నుంచి వచ్చి ఇక్కడ పెట్టాడు? అంటే మీరు సొసైటల్ మార్పును రామ్ షెపర్డ్ ఒక మంచి వ్యాసం రాశాడు అంతకుముందే. ఈ జనాభా లెక్కలను చేసేటప్పుడు మైగ్రేషనల్ స్టాటిస్టిక్స్ దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే నువ్వు ఒక సోషియలాజికల్, తర్వాత అరిథమెటికల్, తర్వాత మైగ్రేషనల్, ఈ మొత్తం స్ట్రక్చర్ని చూడకుండా నువ్వు జనాభా ఎట్లయింది అంటే, సపోజ్ ఇప్పుడు నా కులం ఉంది, నేను కుర్మ కులానికి, నా కులము ఎంత ఇతర చోట్లకు మైగ్రేట్ అయింది లేదా ఇక్కడ ఎంత పెరిగింది అనేది నేను చూసుకోవాలి కదా. ఏది నా కులం అయితే అమెరికా అంత పోయి ఆక్యుపై చేయలే. కమ్మలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళైతే పోలే. వీళ్ళు ఉన్న కాడ గొర్రెలను కాసుకుంటున్నారు. తర్వాత కుల జనాభా ఎంత పెరిగిందో ఏ కమ్యూనిటీది ఒక ప్రాబ్లం. ఇప్పుడు స్టాలిన్ మొన్న ఒక పిలుపు ఇచ్చాడు. ఏమని? తమిళులారా వెంటనే పిల్లల్ని ఎక్కువగానండి అని. సౌత్ ఇండియాలో అన్ని కులాలు, సాకలి, మంగలి, గొల్ల, కురుమల నుంచి మనము
డెఫినెట్గా కుటుంబ నియంత్రణ చేసుకున్నారు మనోళ్ళు, రైట్. జనాభా స్టెబిలైజ్ అయింది, కొన్ని కమ్యూనిటీలలో లేదు. తర్వాత మనోళ్ళు నార్త్ ఇండియా నుంచో ఇంకొక దగ్గర నుంచో, ఈవెన్ కర్ణాటకలో కుర్బాలు ఉన్నారు. 2014 నుంచి 2025 వరకు కుర్బాలు ఎంతమంది మైగ్రేట్ అయి ఉంటారు? అయినరా? తక్కువ, చాలా తక్కువ, రైట్. కానీ అదే బ్రాహ్మలు, వైశ్యులు, మార్వాడీలు, తర్వాత నీకు వివిధ కులాలు, షెట్టీలు, గుప్తాలు, హైటెక్ సిటీ ఏరియా అంతా వాళ్ళదే. బంజారా హిల్స్ నుంచి పైకి ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు బీసీలు అయి ఉంటారు, ఎస్సీలు అయి ఉంటారు, ఎక్కువ బీసీలు ఉంటారు. అని ఎందుకు సార్ మీరు అంటున్నారు, క్లియర్ చెప్తారు. ఇటు ఓసీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా బాగా అభివృద్ధి చెందిరు, అమెరికా దాకా పోయారు అంటున్నారు. మార్వాడిస్ ఇక్కడ సెటిల్ అయ్యి హైటెక్ సిటీ కోకాపేటలో మంచి మంచి రిచెస్ట్ బిల్డింగ్స్ కట్టిరు అంటున్నారు. ఆ బిల్డింగ్లలో ఇంకా బీసీలే పనులు కూడా అంటున్నారు. ఎందుకు బీసీలు పనులుగా ఉండాల్సి వచ్చింది? ఎందుకు రాజ్యాధికారంలో లేకపోతే అమెరికాకు పోలేకపోయారు? కారణం ఏంది? అది కుల స్ట్రక్చరు, విద్యా సమస్య. వందల సంవత్సరాలు వీళ్ళని అణచివేశారు. బీసీ మేధావి వర్గం ఏం చేయాలి? ఇప్పుడు తెలంగాణ కోసం మీరు పోరాడారు, పోరాడిన తర్వాత ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ను కాంపిటేటివ్ లెవెల్ను వీళ్ళే చంపారు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, నీ ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన తెలంగాణ పిల్లలు ఇక్కడున్న గూగుల్లో ఎంతమంది ఉన్నారో చూడు. గూగుల్ కంపెనీ ఉంది కదా, లేదా విప్రో చూడు ఎంతమంది ఉన్నారు, బయట నుంచి ఎంతమంది వచ్చారు, ఎందుకు వస్తున్నారు? వాళ్ళు ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వట్లా, రైట్. నిన్న ఎవరో ఒకరు చెప్తున్నారు, మేము ఇక్కడ మాకు ఇక్కడ ఉద్యోగాలు కావాలని మిలియన్ మార్చ్ చేస్తామని. సరే, మిలియన్ మార్చ్ చేస్తారు, కానీ నువ్వు కాంపిటేటివ్ లెవెల్ని పెంచుకోవాలి కదా. ఈ మోడర్న్ ఎకానమీకి కావలసిన కాంపిటేటివ్నెస్ని పెంచుకోవాలి. ఎప్పుడైతే హైదరాబాదు వనరుల రీత్యా మోస్ట్ ఎక్స్పాండ్ కాగలిగిన సిటీ ఇది, ఓకే, చుట్టూ భూములు, రైట్. రెండవది నీటి వనరు, మూడవది హైదరాబాద్ వాతావరణం, ఓకే, వెదర్. విజయవాడలో ధనవంతులు విజయవాడలో ఇల్లు ఉంటే అక్కడ ఉండరు. ఇప్పుడు క్యాబినెట్ కానీ, జగన్ టైంలో క్యాబినెట్ కానీ, మంత్రులందరూ హాలిడే వస్తే ఇక్కడనే ఉంటారు, హైదరాబాద్. తర్వాత ఇప్పుడు ఢిల్లీలో కూడా హైదరాబాదే ప్రిఫర్ చేస్తున్నారు, బెంగళూరు ప్రిఫరెన్స్ పోయింది. ఎందుకంటే బెంగళూరుకు ఎక్స్పాండబుల్ ల్యాండ్ లేదు. నీకు హైదరాబాద్ చుట్టూ పంట భూములు కాదు కదా, నువ్వు భువనగిరి దాటి పోవచ్చు అటు, ఇటు నువ్వు కామారెడ్డి దాటి అక్కడికి కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ వరకు హైదరాబాద్ ఎక్స్పాండ్ కావచ్చు. దానికి నీటి వనరు కావాలి, రోడ్లు కావాలి, అది కావాలి. కనుక హైదరాబాదును భారతదేశం మొత్తం కేంద్రీకరించి ఇప్పుడు అందుకే ఏమంటున్నారు, హైదరాబాదు హైటెక్ సిటీ ఏరియా అంతా న్యూయార్క్ లాగా, మన్హాటన్ లాగా కనపడుతుంది. కానీ ఆ మన్హాటన్లో ఎవరున్నారు? మన తెలంగాణ వాళ్ళని నింపాలి కదా మీరు అక్కడ పోయి సెలక్షన్ కమిటీలలో మీరు ఉంటే కదా, ఉండాలి కదా, మీరు లేరే. కనుక నేను అనేది ఏంటి అంటే, ప్రభుత్వాన్ని బదనాం చేయడం, చేసిన ప్రభుత్వాన్ని ఈజీ. 1931 బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత ఈ పుస్తకం లాంటి ప్రశ్నావళి పుస్తకం ఇచ్చి పకడ్బందీగా 50 రోజులు ఆ స్టేట్లలో సర్వే చేయించలే. అయితే అది అన్ని ఇళ్ళకు అందరూ పోయినరా, ఎగ్జాక్ట్గా అయిందా, 100% అయిందా లేదా ఎవరు చెప్పలేరు. సర్వే ఇప్పుడు రేపు కేంద్ర ప్రభుత్వము అయితే ఇంత పకడ్బందీగా చేసిన ఇది కాన్స్టిట్యూషనల్ సెన్సెస్ చేసే బాడీ కాదు. అల్టిమేట్గా కోర్టు ఒప్పుకునేది కేంద్ర ప్రభుత్వము రిజిస్ట్రార్ ఆఫ్ సెన్సెస్ అండ్ కమిషనర్ ఆఫ్ సెన్సెస్, అది కాన్స్టిట్యూషనల్ బాడీ. అది చేసే లెక్క అక్యురేట్ అని మనం నమ్ముతాం. ఇప్పటి వరకు 2031 తర్వాత 41లో సెన్సెస్ జరగల. అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధకాలం, అది 1941లో. ఆ తర్వాత 51లో మన ప్రభుత్వం చేసింది మొదటి సెన్సెస్. అప్పటి నుంచి కులాల లెక్కలు ఆపేశారు వాళ్ళు, రైట్.
తర్వాత మళ్ళీ 61లో చేశారు, 71లో చేశారు, 81లో, 91లో, 2011లో చేశారు. తర్వాత ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఇంతవరకు లెక్క చేయలేదు. కనుక బీజేపీ గవర్నమెంట్ కూడా ఇంత పకడ్బందీ ప్రశ్నావళితో ఒకవేళ కులగణన, జనాభా లెక్కలు, ఆస్తిపాస్తుల లెక్కలు తీయిస్తే అది అక్యురేట్. ఓకే. మిగతా 1931తో దీన్ని పోల్చడానికి లేదు. తర్వాత కేసీఆర్ చేసింది అసలు సర్వే కాదు. ఎందుకు కాదు? ఇట్లాంటి ప్రశ్న అవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ చూపెడతా నేను. ఇవి ఈ లిస్టు అగ్రకులాల లిస్టు. 1 2 3 4. ఓకే. 8 కమ్యూనిటీ ఉన్నాయి. ఏమున్నాయి తెలుసా దీంట్లో? అయ్యంగార్, బ్రాహ్మణ్స్, బుద్ధిస్ట్, క్రిస్టియన్స్ అదర్ దెన్ బీసీసీ, జైన్స్, కమ్మ, చౌదరి, కాపు, నాయుడు. కాపులు ఉన్నారు, నాయుడులు ఉన్నారు. రైట్. కర్ణం, కోమటి, వైశ్య, గుప్త, శెట్టి, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. రైట్. క్షత్రియ, రాజు, లింగాయత్, మార్వాడీస్. అంటే కర్ణాటక నుంచి లింగాయత్ మైగ్రేట్ అయ్యి ఇక్కడ ఉన్నారు కదా, హైదరాబాద్ ఉన్నారు. మార్వాడీల సంఖ్య ఎంత పెరిగింది? తర్వాత ముస్లిమ్స్ అదర్ దెన్ బీసీఈ. ఓకే. పట్నాయక్స్ ఒరిస్సా నుంచి మైగ్రేషన్ అయ్యింది. రెడ్డి, సిక్, వర్మ, అదొక కులం ఉంది, వర్మ. తర్వాత వెలమ, అదర్స్ ఇంకెవరైనా ఉంటే ఈ 18 కులాలు నేషనల్ లెవెల్లో ఉన్న కులాలు ఇవి. ఓకే. ఇప్పుడు తర్వాత బీసీలు మైగ్రేట్ అయి ఉంటారు. ఆ బీసీలు ఇక్కడ ఏ కులంతో వాళ్ళు జత పోల్చలేరు, వాళ్ళ పేర్లే వేరుంటాయి. ఇప్పుడు ముస్లింలు ఉన్నది బ్యాక్వర్డ్ క్లాస్ బీసీఈ, ఇక్కడ గ్రూప్ ఉంది. దీంట్లో చూడు నువ్వు ఈ కులాలు అక్కడి నుంచి ఈ మొత్తం పేజీ బ్యాక్వర్డ్ క్లాస్ బీసీఈ. ఓకే. 14 కులాలు, 14 కేటగిరీలు, 60 కులాలు. 14 కేటగిరీలు అంటే ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫకీర్, తర్వాత ఫకీర్, బౌద్ధికి, ఘంటి ఫకీర్, గంట ఫకీర్, తుర్కా, బౌద్బుకి, దార్వేష్, ఫకీర్, ఇవన్నీ కలిసి ఒక గ్రూప్. ఓకే. ఇట్లా గారడోళ్ళు, గారడిగా, ఈ 2 కులాల పేర్లు ఇవన్నీ అడక తినటోళ్ళే వీళ్ళు. ఓకే. సో ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలైద్దంటే అది అచ్చుకట్టల వాండ్లు అని ఒక ముస్లిం కులం ఉంది. అక్కడి నుంచి మొదలై ఏతో మొదలయ్యి తర్వాత ఇక్కడ టీతో ఎండ్ అవుతుంది. తుర్క కాష అనే ఒక గ్రూప్ ఉంది. ఇది కాకుండా జనరల్ ముస్లింలు ఉన్నారు, వాళ్ళు 2.48 వాళ్ళు వచ్చారు. నేనేంటంటే ఇప్పుడు కేసీఆర్ సర్వేలో ఇది బీసీబీ గ్రూప్, కులాల గ్రూప్. రైట్. కేసీఆర్ సర్వే ఈ కులాల లిస్ట్ ఇచ్చిందా ఎనుమరేటర్కి? ఇస్తే ఏ లిస్ట్ ఇచ్చిందో చూపెట్టు. రెండవది ఇది లిస్ట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మొత్తం లిస్ట్ ఉంది. ఈ లిస్టుతో వెరిఫై చేశారు మీ కులం దేంట్లోకి వస్తుంది. గౌడ్ అని చెప్పినాం అనుకో, దేంట్లో ఉన్నది, ఏ గ్రూపులు ఉన్నది. ఇది క్వశ్చనీరే ఇది. తర్వాత ఇది ఎస్టీ కులం లిస్ట్ ఉన్నది ఇక్కడ. రైట్. తర్వాత ఇది ఎస్సీ కులాల లిస్టు. రైట్. ఇట్లా కులాల లిస్టు అనెక్చర్లో వీళ్ళు 4 ఇచ్చి అప్పర్ కాస్ట్లతో పాటు 5. సార్ ఇప్పుడు ఇంత క్లియర్గా మీరు అనాలిసిస్ చేసి చెప్తా ఉన్నారు, ఇంత క్లియర్గా దాని డేటా చెప్తా ఉన్నారు. రేపు బడ్జెట్తో పాటు ఈ 2-3 బిల్లులు, వర్గీకరణ కావచ్చు, ఇటు లోకల్ బాడీ ఎన్నికలు, అటు విద్యా ఉద్యోగాలకు సంబంధించి కూడా ఈ 3 బిల్లులు పెట్టబోతున్నారు. దీన్ని ఆమోదముద్ర వేయించుకునే అవకాశం ఉన్నదా? ఏమైనా అడ్డుపడేటువంటి ఛాన్స్ ఉంటుందా? లేదు, అది కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది కనుక అప్రూవ్ చేస్తారు. మిగతా అపోజిషన్ పార్టీలు కూడా అక్కడ అడ్డుపడవు. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఏబీసీ చేశారు, దాన్ని ఎవరు అడ్డుపడరు, చేస్తారు. 42% లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇవ్వాలని రెజల్యూషన్ పాస్ చేస్తారు, అది సెంటర్కి పంపుతారు. అక్కడ వాళ్ళు 9th షెడ్యూల్లో చేర్చాలి, ఆ పోరాటం జరగాలి. దానికి అందరం కలిసి ఆ పోరాటానికన్నా వీళ్ళు మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటారు. ఎందుకంటే వీళ్ళు అఖిలపక్షము ఆల్ పార్టీని ఢిల్లీకి తీసుకుపోతాను అంటున్నారు రేవంత్ రెడ్డి. ఆడ లడాయి చేద్దాం, కొట్లాడదాం, దాన్ని ఎట్లా చేసి 42% రిజర్వేషన్ పెంచుతామంటారు. ఇక్కడ మొన్న బట్టి విక్రమార్క నేతృత్వంలో పెట్టినటువంటి పార్టీకి ఎవరు మీట్ కాలేదు, బీజేపీ రాలేదు, బీఆర్ఎస్ రాలేదు, కేవలం సెంట్రల్ నుంచి ఎటువంటి ఫండ్ రావట్లేదని. సో బీసీల రిజర్వేషన్ మీద బీసీ నాయకులు ఢిల్లీ దాకా పోయే అవకాశం ఉంటుందా?
అది ఒకవేళ లేకపోతే బీసీలే అర్థం చేసుకోవాలి ఎవరు 42% వ్యతిరేకంగా ఉన్నారు అనేది. ఇప్పుడు ఇది కామన్ డిమాండ్. ఈ కామన్ డిమాండ్ ఏ గవర్నమెంట్ చేసినా అక్కడ సపోజ్ ఇక్కడ బీఆర్ఎస్ఏ ఉన్నదనుకుందాం, కాంగ్రెస్ కూడా దాంతో సహకరించాలి. రైట్. ఒక స్టేట్ ఇష్యూ ముందు పెట్టినప్పుడు బీజేపీ కూడా దానికి సహకరించాలి. వీళ్ళైతే పోయి ప్రధానమంత్రి దగ్గరికి, తర్వాత వాళ్ళ గవర్నమెంట్ దగ్గరికి రిప్రజెంటేషన్లో వాళ్ళు కూడా ఉండాలి కదా. అది ఒక ప్రభుత్వం ప్రతిపాదన పెట్టినప్పుడు అఖిలపక్షంగా పోదామన్నప్పుడు వాళ్ళు పోకపోతే తప్పెవరిదైద్ది? బీసీలు ఎవరిని అర్థం చేసుకోవాలి? మెయిన్గా ఈ బీసీ సంఘాలు కానీ బీసీ మేధావి వర్గం కానీ మనం అందరం కూడా మనం ఒక బాధ్యతతో ఒక విషయం డిమాండ్ చేశాం. ఆ డిమాండ్కు ఇప్పుడు ఒక రూపం వచ్చింది. ఇది దేశాన్ని మొత్తం మార్చే సెన్సస్ సర్వే కాదు, ఇది ఒక తెలంగాణది. తర్వాత ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ చేసిన సర్వే కూడా కాదు. కానీ దీన్ని తప్పనడానికి మీకు ఇంకొక ఆధారం లేదు. 1931 ఈజ్ నాట్ కంపేరబుల్. తర్వాత కేసీఆర్ చేసింది అసలే కంపేరబుల్ కాదు. బికాజ్ ఏదైనా ఒక 50 రోజులు లక్షల పైన మంది పోయి ఇళ్ళల్లోకి పోయి చేసిన సర్వేను ప్రాపర్ క్వశ్చనేర్ పట్టుకొని పోయి చేసిన ఇదే మంచిగా జరగలేదంటే మరి ఒక్కని ఏ మేధావి అయితే అంటాడో ఆ ఒక్క మేధావి పోయి అంత కలెక్ట్ చేసుకొస్తే ఒక మహాశక్తిలాగా ఆంజనేయుడు గుట్టను పికిలి చేత పట్టుకొని పోయినట్టు ఒక్కడే ఒక మేధావి పోయి మొత్తం డేటా పట్టుకొస్తే మేము కూడా సంతోషపడతాం. పర్వతం బీకి మొత్తం ఇటు నుంచి అటు పెట్టినట్టు చేస్తే మంచిదే. అంటే చెయ్యలేం కదా. బీజేపీకి బీఆర్ఎస్కి అయిలే వ్యతిరేకమా లేకపోతే ఎవ్వరికి ఇది వ్యతిరేకం సమస్య కాదు. నేనేమంటున్నా, ఈ రాజ్యాంగం బతకాలి. ఈ రాజ్యాంగానికి విరుద్ధమైన పనులు నేషనల్ లెవెల్లో బీజేపీ చాలా చేస్తున్నది. అందుకని ఈ రాజ్యాంగాన్ని కాపాడే పోరాటంలో నేను నేషన్ వైడ్గా నా క్యాంపెయిన్ నేను చేస్తున్నా, నా రచనలు నేను చేస్తున్నా. బీఆర్ఎస్ ఎప్పుడు కూడా నేను దాన్ని ఈ తెలంగాణను బాగు చేసే పార్టీగా అది ఉద్యమ కాలంలో అంగీకరించలే, ఇప్పుడు అంగీకరిస్తలేను, అది అధికారంలో ఉండగా అంగీకరించలే. ఎందుకంటే ఆ కుటుంబము దాని లక్షణాలు నాకు బాగా తెలుసు. ఎట్లా సార్ దగ్గర నుంచి ఏమైనా చూసిరా? ఎట్లా కేసీఆరే చెప్పిండు నేను ఫ్యూడల్ను. కలిసి మాట్లాడేది సార్ అప్పుడు? నేను ఆయన అసలు కేసీఆర్ కుటుంబం వైపు, ఇంటి వైపు కానీ వాళ్ళ ఉద్యమం వైపు కానీ వాళ్ళ వైపు కానీ అన్నాడు పోలే. నేను కేసీఆర్ ఎప్పుడైనా డైరెక్ట్ కలిసి సందర్భంలో ఒకేసారి ఇండియా టుడే టీవీ కాన్క్లేవ్లో నేను అంతకంటే ముందు సెషన్లో స్పీకర్ను, నేను ప్రకాష్ రాజు ఇంకొక సినిమా యాక్టరు, నా తర్వాత ఆయనది ఉండే అక్కడ కలిసిన నేను అంతే. అక్కడే ముఖ్యమంత్రి కనుక నా పక్కనే వచ్చి కూర్చున్నాడు, షేక్ హ్యాండ్ ఇచ్చిన, బాగున్నారా అన్న. అది తప్ప వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నప్పుడే అప్పుడే నేను ఒక వ్యాసం రాసిన. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇది ఇడుపులపాయ అనేది వాళ్ళకు ఒకటి ఉండే, అక్కడ అది ఒక ఇడుపులపాయ, ఇక్కడ ఒక ఇది ముడుపులపాయ అని. ఆ రోజు కలెక్షన్స్ అన్నీ ఉద్యమ కాలంలోనే బాగా కలెక్షన్ చేసుకున్నారు, నాకు నచ్చలేదు. తర్వాత విద్యారంగాన్ని మొత్తం నాశనం చేశారు. నేను ఆనాడు ప్రొఫెసర్గా టీచింగ్లో ఉన్నా, చదువునంతా ఆపేశారు. ఇప్పుడు ఇంకా కోలుకోలేదు అది. కనుక నా ఫ్రెండ్స్ అంతా తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కూడా నేను వస్తే బాగుపడే అవకాశం తక్కువ ఉన్నదని చెప్పిన ఆనాడు. సరే వచ్చింది, అయిపోయింది, ఆ దశ అయిపోయింది. ఇప్పుడేంది అంటే, ఇప్పుడు ఈ వచ్చిన తెలంగాణను బాగు చేసుకోవాలి అంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఈ కులగణన బేసిస్ మీద ఒక వెల్ఫేర్ సిస్టమ్ని, బ్యాక్వర్డ్ క్లాసెస్కు అదనపు రిప్రజెంటేషన్ ఈ గవర్నమెంట్ కూడా ఎట్లా ఇస్తుంది, ఏ రంగాలలో ఇస్తుంది అనేదాన్ని మనం ఒక ప్రాజెక్ట్ వర్కౌట్ చేయాలి. దీని ఆధారంగా దేశం మొత్తం మీద ఒక న్యూ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఎజెండా వర్కౌట్ చేయొచ్చు. రెండవది, విద్యారంగాన్ని మనం ఏం చేస్తాం. ఇంగ్లీష్ మీడియం చాలా పటుత్వం చేయకపోతే నీకు హైటెక్ సిటీలో నీకు జాగ దొరకదు. ఓకే, నువ్వు ఎంత కొట్టుకున్నా అల్టిమేట్గా అక్కడ నడిచేది ఇంగ్లీష్లో, అక్కడ హిందీలో నడవది, రైట్, లేదా ఉర్దూలో నడవది.
మనం తెలుగు ఎంత నేర్చుకొని మొత్తం పద్యాలు చదివినా కూడా అక్కడ పని కాదు. కనుక ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి. ఈ సర్వే ఆధారంగానే కొంత రీవర్క్ చేసి దీన్ని బేసిస్ మీద నేషనల్ కాస్ట్ సెన్సస్ చేయండి అని ఒక డిమాండ్ పెరగాలి. ఎందుకంటే బీహార్ దానికంటే కర్ణాటక కాస్ట్ సెన్సస్ కంటే ఇది చాలా పకడ్బందీగా చేయబడ్డది. ఎనీ సర్వేలో కొన్ని లోపాలు ఉండకుండా ఉండవు. సైంటిఫిక్ ఆల్ స్టడీస్, ఈవెన్ ల్యాబొరేటరీ స్టడీస్, ఓన్లీ 95 to 96 అక్యురసీ ఉంటుంది. దెర్ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఏరియా వేర్ దెర్ ఈజ్ నో అక్యురసీ. అందుకని నా విజ్ఞప్తి ఏంటి అంటే, బ్రాడ్గా సర్వేని ఒప్పుకున్నాక దీంట్లో వచ్చిన లెక్కల్ని మనము అనలైజ్ చేసుకోవాలి. ఇంకా కులాల వారికి లెక్కలు రావాలి, సోషియో ఎకనామిక్ కండిషన్స్ లెక్కలు రావాలి, అవన్నీ పరిశీలించాల్సిన అవసరం. కానీ అట్లా డేటాబేస్ రాగానే ముస్లింలు బీసీలలో ఎట్లుంటారని ఒకరు, బీసీలు 46% ఎట్లుంటారని ఒకరు, రేపు కులాల లెక్కలు బయటకు వస్తాయి. రాగానే నా కులం గింతేనా అని ఒకరు, గింతేనా అంటే మరి ఎంత ఉన్నది అనేది ఇంకో లెక్క కావాలి కదా. నువ్వు లెక్క చేసి చూపెట్టాలి, పలానూళ్ళు ఇంతున్నారు, పలానూళ్ళు ఇంతున్నారు అని ఎగ్జాక్ట్గా నువ్వు లెక్కలు తెచ్చి చూపెడితే తప్ప 1931 ఆధారం చేయలేవు. కేసీఆర్ లెక్క అసలు లెక్క కాదు. దెర్ ఇస్ ఇట్లాంటి ఎవిడెన్స్ లేదు, ఇవ్వమను నాకు. ఎవరైనా ఒక సైంటిఫిక్ పునాది పైన లెక్కలు తీస్తే దాన్ని నమ్ముదాం. ముందు నమ్మిన తర్వాత పూర్తిగా పరిశీలించిన తర్వాత తప్పొప్పులు ఏమైనా ఉంటే వెతుకుదాం. సో 100కి ఎన్ని మార్క్స్ ఇస్తాడు ఈ కులగణ సర్వేకి సంబంధించి కంచైలయ్య? 100కి 100 ఇస్తాడా? 100కి ఎన్ని మార్క్స్ ఇస్తాడు? అట్లా ప్రభుత్వాలకు మార్కులు ఇవ్వడానికి వాళ్ళు విద్యార్థులు కాదు, నేను వాళ్ళ ప్రొఫెసర్ని కాదు. ఒక సైంటిఫిక్ ప్రక్రియలో ఒక 50 రోజులు 150 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ని పెట్టి పని చేసిన మాట వాస్తవం. అది గ్రామాలకు పోయి అడిగినా చెప్తారు జరుగుతుంది. రైట్, దగ్గర 3 లక్షల కుటుంబాలు ఎన్యుమరేట్ చేసుకోలే. మళ్ళీ తర్వాత చేస్తే కూడా 80,000 కంటే ఎక్కువ మళ్ళీ ఎన్యుమరేట్ చేసుకోలే. 80,000 కనుక మళ్ళీ ఎన్యుమరేట్ చేసుకున్నారు 28. దానికి ఎవరేం చేస్తారు? వాళ్ళకి ఇష్టం లేకపోతే మేము మా పేర్లు ఇవ్వమంటారు. రేపు జనరల్ జనాభాలో కూడా మేము ఎన్యుమరేట్ చేసుకోమంటే మనం ఏం చేయలేము. దట్ ఈస్ దేర్ రైట్. కొంతమంది ఆస్తులు రాయాలని ఇష్టం లేక చేసుకోలేదు. కనుక ఈ లెక్క ఇప్పటి వరకు జరిగిన దేశం మొత్తం ఏర్పడ్డ దగ్గర జరిగిన జనాభా లెక్కలలో ఒక చిన్న రాష్ట్రంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోస్ట్ అక్యురేట్ డేటా కలెక్షన్ ఇది. రైట్ సార్, ఇక ఫైనల్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించి ఆయన అసెంబ్లీకి రావట్లేదు, ఆయన మీద అనర్హత వేటు వేయాలి, ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా అర్హుడు కాదు, ఉద్దరగా అర్ధెకు తెలంగాణ ప్రజల జీతం తీసుకుంటున్నాడు ఒక చర్చ నడుస్తుంది. ఒక ప్రొఫెసర్గా దీని మీద ఏమైనా స్పందిస్తారా? లేదు, బేసికల్లీ మొన్న ఆంధ్రప్రదేశ్లో జగన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రమాణం తర్వాత పోలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6 నెలలు రాకుంటే ఆ మెంబర్ను సస్పెండ్ చేయవచ్చు అని నోటీస్ ఇచ్చింది. ఇస్తామని ప్రచారం మొదలైంది. ఆయన మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళాడు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆయన 6 నెలలకు పైబడి కూడా 1 year దాటిపోయింది, ఆయన రావట్లేదు అంటున్నారు. అసలే రానప్పుడు ఈ పాటికే నోటీస్ ఇవ్వాల్సింది, ఆయన నీ అసెంబ్లీ మెంబర్షిప్ రద్దు అవుతుందని. మరి ఎందుకు ఇవ్వట్లేదనేది నాకు తెలియట్లేదు. ఎందుకంటే నువ్వు అక్కడనేమో జగన్కు ప్రతిపక్ష నాయకుడుగా ఉండగలిగే నంబర్స్ లేవు. ఆయనకు ఆ ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు వాళ్ళు. ఈయన ప్రతిపక్ష నాయకుని హోదా ఉంది, ఆ పర్కులు ఉంటాయి, క్యాబినెట్ కంటే ఎక్కువ ఉంటుంది ఆయన. పర్కులు ఉంటాయి, ఆయనకు ఒక కారు ఉంటుంది, ఆయనకు స్టేట్ గవర్నమెంట్ ఇది ఉంటుంది, అదంతా ఆయనకి ఇస్తున్నారు, తీసుకుంటున్నాడు. అవన్నీ ఆయన ఇంటి దగ్గర నిల్వ పెట్టుకుంటున్నట్టు. అండ్ ఆయన పోవట్లేదు, ప్రజల విషయాలు ఆయన అసెంబ్లీలో అడగట్లేదు. నువ్వు బయట మీటింగులు పెట్టుకోకపో, ఒకవేళ నీ నుంచి కాదంటే వేరే వాళ్ళకు గొప్ప చెప్పాలి నువ్వు. అయినా మళ్ళీ నువ్వు అనారోగ్యం. మన్మోహన్ సింగ్ 84-85 ఏట బాగా అనారోగ్యంగా ఉండి వీల్ చైర్లో కూర్చొని పార్లమెంట్కి వెళ్ళేవాడు కదా.
రాజ్యసభకి వెళ్ళేవాడు కదా. ఉమ్. అంతకంటే అన్యాయంగా ఉన్నాడు ఆయన, కనపడుతున్నాడు. ఉమ్. అయినా నువ్వు వీల్ చైర్లో అయినా వెళ్ళాలి. నువ్వు వెళ్ళలేని పరిస్థితుల్లో రాజీనామా చేయాలి. ఏ మోరల్స్ మాకు వద్దు అంటే ప్రజాస్వామ్యం బతకదు. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఆయనకు నోటీస్ ఇచ్చి అయినా రాకపోతే ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంది. ఓకే సార్, ఫైనల్గా ఏం చెప్తారు సార్? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు రాసిన ఆర్టికల్ను అప్రిషియేట్ చేసిరు. సో ఇంతకుముందు ఏమైనా ముఖ్యమంత్రి గారితో పరిచయం ఉన్నా కలిసిరా, లేకపోతే నేను ఎప్పుడు జస్ట్ ఆర్టికల్ బట్టి? ముఖ్యమంత్రి ఆఫీసు పోయి ఆయన ఎన్నడూ కలవలే. ఉమ్. 2-3 సార్లు 2 మీటింగులలో ఆయనతో నేను మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. ఒక దాంట్లో మాట్లాడుతూ సాకల ఐలమ్మ పేరు పెట్టాలి ఉమెన్స్ యూనివర్సిటీకి పెట్టాలన్నారు. వాళ్ళు అక్కడక్కడే ఒప్పుకున్నారు, పెట్టిండ్రు. ఇప్పుడు దానికి డబ్బు కేంద్రీకరించి తన బిల్డింగ్లు కడతామని మొన్న కూడా ఆయన చెప్పిండు. అది సాకల ఐలమ్మ పేరు నేను ఎందుకు పెట్టాలంటున్నా అంటే చాలా పెద్ద సాంస్కృతిక విప్లవ మార్పు అది ప్రపంచంలోనే. ఉమ్. నిరక్షరాస్యురాలుగా ఉన్న ఒక భారతదేశం వంటి ఫ్యూడల్ దేశంలో ఫ్యూడల్ ప్రభువులకు వ్యతిరేకంగా కొడవలు పట్టుకొని పోరాడిన తర్వాత ఆ కమ్యూనిటీ ఈ సమాజాన్ని కడిగింది, నీట్గా బట్టలు ఉతికింది, ముట్టు బట్టలు ఉతికారు, దొడ్డికి పోయిన బట్టలు ఉతికారు, పిల్లల బట్టలు ఉతికారు. వాళ్ళు ఉతకని చెడు బట్ట అంటూ లేదు, వాళ్ళు చెయ్యని శుభ్రం అంటూ లేదు. కనుక ఆ కమ్యూనిటీకి ఆ స్టేచర్ సాకలి ఐలమ్మ అని ఆ యూనివర్సిటీకి పేరు పెట్టినాక సాకలోళ్ళ స్థితి ఎంత మారింది దొరికానా ఇప్పుడు వాళ్ళ స్టేచర్. నాకు 2వ మీటింగు దొడ్డికొమరయ్య కుర్మభవన్ ఇనాగరేషన్ అప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడే ముందు నేను మాట్లాడే స్కోప్ వచ్చింది. అక్కడ వరంగల్ ఎయిర్పోర్ట్, మామనూరు ఎయిర్పోర్ట్ ఇప్పుడు పెద్దది అవుతుంది, ఆపరేటివ్ అవుతుంది కనుక దొడ్డికొమరయ్య కడవెండిలో పుట్టిండు, వరంగల్ జిల్లాలో. కనుక వరంగల్ ఎయిర్పోర్ట్కు ఆయన పేరు పెట్టాలని నేను సూచించిన, అడిగిన. కొంతమంది రాణి రుద్రమ పేరు పెడితే ఈ మధ్యనే కేసీఆర్ కూతురే రాణి రుద్రమ పేరు పెట్టాలని అన్నదని నాకెవరో అన్నారు, నేను వినలే. ఇప్పుడు ఎంత రాచరిక మనస్తత్వం అది. ఆమె ఒకరోజు ఏమో నాకు ఫోన్ చేసి పూలే స్టాచ్యూ అసెంబ్లీలో పెట్టాలని నేను రౌండ్ టేబుల్ పెడుతున్నా, నేను రావాలంటే నేను ఇది రాంగ్ నెంబర్ అమ్మా, నాకెందుకు ఫోన్ చేసినావు? కవిత ఫోన్ చేస్తే నువ్వు రాంగ్ నెంబర్కి ఫోన్ చేసినావు, నువ్వు నాకెందుకు ఫోన్ చేస్తావు అని అన్నాను. లేదు సార్ మీకే చేసిన అంటే, లేదు నువ్వు మొన్నటి వరకు అధికారంలో ఉండి వాళ్ళు రాగానే వేయాలా, వాళ్ళు ప్రగతి 1 year బ్యాక్ వీళ్ళు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేను అదే సాకల ఐలమ్మ మీటింగ్లోనే చెప్పిన. తర్వాత ఈ పూలే పేరు వాళ్ళు ప్రగతి భవన్ పేరు పెట్టినాక తర్వాత ఇప్పుడు నువ్వు పూలే పేరు అడుగుడు, అది నువ్వు అడుగుడు పెద్ద, మాకు పూలే తెలవనట్టు, కనుక నీకు నువ్వు రాంగ్ నెంబర్కి ఫోన్ చేసినావు అని చెప్పిన. ఇప్పుడు నేను దొడ్డికొమరయ్య పేరు పెట్టాలని సూచించిన, ముఖ్యమంత్రి దీన్ని ఖచ్చితంగా మేము క్యాబినెట్లో ఆలోచించి దొడ్డికొమరయ్యకు సముచిత స్థానం తెలంగాణ రాష్ట్రంలో. దొడ్డికొమరయ్య ఒక కులం మనిషి కాదు, దొడ్డికొమరయ్య రుద్రమరాన్లాగా చంపినోడు కాదు, ఆదివాసులను చంపిన రాచరిక వ్యవస్థ అది. సమ్మక్క సారక్కను జంపన్నను చంపిన ఆ కుటుంబం ఎవరు? కాకతీయులు. కాకతీయుల గురించి ఆమె కంటే ఎక్కువ నాకెరక, రైట్? నువ్వు దొడ్డికొమరయ్య పేరును కాదని రుద్రమదేవి పేరు అడుగుతున్నావా? అంటే మీ కుటుంబము మీ రాజకీయము ఒకవైపేమో దొరలకన్నే అంటి పెడతారు, అసలు భూములు రైతులకు పంచిన భూములు, విప్లవోద్యమంలో ఉత్తర తెలంగాణలో పోరాటాలలో పంచిన భూములన్నీ మళ్ళీ భూస్వాములకు ఒప్పచెప్పిండ్రు, పాస్బుక్లు ఇచ్చిండ్రు, రైతు బంధు ఇచ్చిండ్రు. తర్వాత వాళ్ళ ఫాదరే నేను భూస్వామిని, భూస్వాములు కాకపోతే నేను ఫ్యూడలిజం నడపకపోతే నాకంటే ఎవడైనా పెద్దోడు అవుతాడు, ఎందుకు కానిస్తా అన్నాడు. ఇవాళ ఆమె కనుకంటే వాళ్ళ మనస్తత్వం ఏదో అర్థమవుతుంది. అంటే దొడ్డికొమరయ్యకు నువ్వు కాకతీయ యుద్ధాలు చేసి చంపిన రాజుల పేర్లు పెట్టాలంటావు. అదే పర్టికులర్గా కొంతమంది అయితే రాణి రుద్రమ పేరు పెట్టాలని వరంగల్లో కొంతమంది అంటున్నారు. వాళ్ళందరి మనస్తత్వం ఏంది?
అసలు కాలేజీ పేరే అక్కడ ఒక మెడికల్ కాలేజీకి పెట్టిండ్రు వీళ్ళే. తర్వాత ఆయన పేరే ఇంకో కళాక్షేత్రానికి ముందే పెట్టిండ్రు. అక్కడ మేము సుఖసత్యయ్య పేరు కానీ గద్దరి పేరు కానీ కావాలంటే ఈ ప్రభుత్వం కూడా వాళ్ళు ఆల్రెడీ పెట్టున్నదనే వాళ్ళు దాన్ని ఓపెన్ చేసిండ్రు. అంటే మీరు ఎవరి పేర్లు పెడుతున్నారు? తెలంగాణ పోరాటంలో బీసీ ఎస్సీ ఎస్టీలు చనిపోయినంత మంది మీ పోరాట దశలో కూడా ఆత్మహత్యలని మీరు ఏవైతే చేశారో వాళ్ళంతా ఎవరు చచ్చిపోయినారు? ఎవరి పేర్లు పెడుతున్నారు? మీరు ఈ రాజకీయం చేస్తే దొడ్డి కొమరయ్యకు అడ్డంకిగా రుద్రమదేవిను ఇంకొవరినో తీసుకొస్తే అది చాలా పెద్ద పోరాటానికి దారితీసే విషయం. ఓకే, ఎటువంటి పోరాటానికి దారితీసే అన్ని బీసీ కులాలు తిరగబడాలి. ఆ చైతన్యం లేకపోతే ఎందుకు వీళ్ళు? ఇప్పుడు బీసీ మేధావులు కానీ బీసీ నాయకులు కానీ బీసీ సంఘాలు ఊకే ఏదో ఇది ఇది అది అడుగుతావా? నువ్వు చరిత్రను మార్చే ఇది అడగవా? సకలైనమ్మ పేరు పెడితే నువ్వు 100 ఫీజుల విషయం మాట్లాడిన దానికంటే సాకలైలమ్మ పేరు పెట్టడం అనేది తెలంగాణ చరిత్రనే మార్చిన ఘటన. ఓకే, చిన్న చిన్నవి అడగడం వేరే విషయం, కానీ చరిత్రను మార్చడాన్ని అప్పర్ కాస్ట్లు ఒప్పుకోరు. దాన్ని వాళ్ళ సాకలైలమ్మ పేరు వచ్చింది ఆ యూనివర్సిటీకి. అక్కడ ఒక వీరనారి సాకలైలమ్మ అని మొత్తం టీవీలలో కనపడుతుంటే తెలంగాణ జనం ఎంత సంతోషించాలి ఆ స్త్రీ ముఖం చూసినప్పుడు. ఆమె ముఖం చూసి క్లాస్ రూమ్లలో పోతే చదువు వస్తుందని చెప్తున్నా. అట్లాగే దొడ్డి కొమరయ్య పేరు ఆ ఎయిర్పోర్ట్కు పెడితే దేశంలో ఎంత పేరు వస్తుందో. అవతల బీజేపీ వాళ్ళు పెట్టిన సెంట్రల్ యూనివర్సిటీ కూడా సమ్మక్క సారక్క పేరు పెట్టినరు. మీకు ఆశోయి కూడా లేదా? బీజేపీ ఆ యూనివర్సిటీకి సమ్మక్క సారక్క యూనివర్సిటీ అని పెట్టింది. మీకు ఆశోయి లేకుండా ఇవాళ రుద్రమదేవి ప్రతాపరుద్రుడు ఇవే పెడతారా? నో, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. ఐ విల్ ఫైట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. రైట్, మిగతా వాళ్ళను కూడా ఇట్లాంటి ఆలోచనల మీద ఫైట్ చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. సార్, ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఏడాదిన్నరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది, అభివృద్ధి పరంగా ముందుకు పోతుందని ఏమైనా అనిపిస్తుందా మీకు అట్లా? వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. నేను 5 ఏళ్ళకు ముందు ఎంత చేసినారో ఎంత చేయలేదో అసెస్ చేస్తా. నేను వాళ్ళని సపోర్ట్ చేసిన వచ్చే ముందు, ఎందుకంటే వాళ్ళు పెట్టిన ప్రజా కోర్టుకు నేనే జడ్జిగా ఉండి వెల్ఫేర్ స్కీమ్ ఎట్లా పెట్టాలి, తర్వాత అసలు ఈ తెలంగాణను తెచ్చింది గద్దరు, ఇచ్చింది సోనియా గాంధీ, తెలంగాణను తెచ్చింది కేసీఆర్ అని నేను చెప్పిన మొదలు వాళ్ళు గద్దరు నూనె చేసుకున్నారు. కనుక నేను ఉరుకురికి పశువులు కాస్తే పొద్దుగు కదని నాకు తెలుసు. గొర్రెలు కాసేటప్పుడు ఒక సామెత ఉండేది. మా అయ్య కానీ పక్క వాళ్ళు కానీ చిన్నపిల్లగానప్పుడు ఏం చెప్పేదంటే, అరే ఉరుకురికి నువ్వు గొర్రెలు కాసి పొద్దుగూకుతుంది అనుకుంటే కూకదు బిడ్డ, దినమంతా తిప్పాలిరా గొర్రెలను, దినమంతా తిప్పినాక వాటి కడుపు నిండిందా లేదా చూసుకోవాలి, వెనక్కి వచ్చేటప్పుడు గుంపు చూసుకోవాలి. నాకు ఆ లక్షణం ఉంది. నేను తొందరపడి జడ్జిమెంట్లు ఇవ్వను. జడ్జిమెంట్ ఇస్తే ఎవరో మెచ్చుకోవడానికి ఇవ్వను. ముఖ్యమంత్రి మెచ్చుకోవాలనో లేదా మంత్రులు మెచ్చుకోవాలనో నేను ఎన్నడన్నా ఎవరినన్నా పదవి అడిగినా వైస్ ఛాన్సలర్ పదవి అడిగినా ఏదన్నా అడిగినా నా కోసం నా కలం పట్టుకొని నేను రాస్తా. ఇవాళ ఈ కమిటీలు ఉండమన్నారు, దాంట్లో ఎంత అక్యురసీ ఉన్నదో చాలా సీరియస్గా చూస్తాను నేను. ఇప్పుడు మీకు నెల రోజులు గడువు ఇచ్చినట్టున్నారు సార్. ఈ నెల రోజులలో మేము చెయ్యాలి. అయితే కమిటీ మీటింగులు జరగాలి. దాంట్లో ఒకరిద్దరు ఇంటర్నేషనల్ ఇన్వైటీస్ కూడా ఉన్నారు. థామస్ పికెటీ అని వరల్డ్ ఫేమస్ ఎకానమిస్ట్ను కూడా పెట్టిండ్రు అందులో. ఆ మీటింగులు అవుతుంటే అర్థమవుతుంది, దాన్ని మేము వి విల్ ఎగ్జామిన్. బట్ నేను ఇప్పుడు చెప్పింది ఏంది, బేసికలీ ఆల్రెడీ గవర్నమెంట్ బయట పెట్టిన విషయాలనే చెప్పిన నేను ఈ క్వశ్చనేర్ ఆధారంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది మొత్తం మీద కంచె ఐలయ్యతో స్పెషల్ ఇంటర్వ్యూ. సో క్లియర్గా కులగణను తప్పుడు లెక్కలు, కాకి లెక్కలు అనేటువంటి నాయకులు కావచ్చు, సంఘాల పెద్దలు కావచ్చు, నిజమైన లెక్కలు మీ దగ్గర ఉంటే తీసుకొని రండి, అప్పుడు మాట్లాడదామని అంటున్నాడు. సో మరి నిజమైన లెక్కలు ఉంటే నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరకో లేకపోతే ఐలయ్య దగ్గరకో మరి బీసీ సంఘ నాయకులు, ప్రతిపక్ష నాయకులు వస్తారా, లేకపోతే సైలెంట్గా ఉండి
మరి ఇదే కులగణకు బీసీల రిజర్వేషన్కు జైగొట్టి పార్లమెంట్లో గలం విప్తారో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.